ప్రొడ్యూసర్‌గా కూడా ఏదో మళ్ళీ కొత్త వాళ్ళతో చేస్తున్నారనేది అంటే నేను ఇంతకు ముందు కూడా అడపదడప మీరు అన్నట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ ఇప్పుడు చేసేది నెక్స్ట్. అది ఓకే గానీ, పూర్తి మీ డెసిషన్స్‌తోని పూర్తి స్థాయిగా మీరే ప్రతి రూపాయికి బాధ్యులు మీరే. అంటే ప్రొడ్యూసర్ పేరు. అవును. డైరెక్ట్‌గా ఏసేసుకుంటున్నారు. ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. కొత్త హీరోని పరిచయం చేస్తున్నారనేది అంటే అది మీరు అన్నట్లు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అది విచ్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. అది ప్రోగ్రెసివ్గా అంటే అది ఏదో చేసి తీరాలని మొదలుపెట్టింది ఏం కాదు. సేమ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనం ఎప్పుడు ప్రొడ్యూసర్ అవుదామని ఇండస్ట్రీ రాలేదు. సో ఆర్గానిక్ ఆపర్చునిటీ ప్లస్ సమ్ టైమ్స్ ఐ థింక్ స్టోరీ ఫైండ్స్ ఇట్ రైట్ పీపుల్ అన్నట్లు. ఆ, అది అది రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే ఆబ్వియస్లీ దాని జర్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అగైన్ సక్సెస్ అయ్యేవే చేస్తామని ఏమీ లేదు, బట్ సమ్ టైమ్స్ ఐ థింక్ ఇది చేసి తీరాలని అని రావటం చేయటం ఇంపార్టెంట్. చేయటం ప్రతిదీ important. గెలవాలని ఆడకూడదు కదా. అంటే మీకు ఇంకో రకంగా ఎలా చెప్తానంటే, అది ఇందాక అన్నా కదా 40 సంవత్సరాల వరకు వర్క్ చేసిందంతా గుడ్ విల్, అక్కడి నుంచి కెరీర్ మొదలవుతుందని. అది నేను బలంగా నమ్ముతాను. అంటే ఇంకా ఆప్షన్ కూడా లేదు, 40కి వచ్చాక నమ్మాలి కూడా. నమ్మాలి. సో అలా కానీ చాలా మంది 40లో రిటైర్మెంట్ అయిపోవాలి, ప్రశాంతంగా ఉండాలనే మైండ్ సెట్ లో ఉంటే వాళ్ళందరినీ నాకు పరిచయం చేయండి. నేను కొంచెం నేను కూడా చాలా పెద్ద ఫైట్ చేశాను. అంటే ఐ డోంట్ నో వాళ్ళది గత 20 సంవత్సరాలు మనకు తెలియదు కాబట్టి ప్రాబ్లీ వాళ్ళు బాగా ఎక్స్ట్రీమ్లీ కష్టపడి అందరూ అగైన్ అట్లా ఉండాలని కాదు. కొందరు 5 ఇయర్స్లోనే బెస్ట్ ఆఫ్ ది సక్సెస్ చూసి ఇంక తర్వాత రిటైర్ అవ్వచ్చు. రిటైర్మెంట్ అగైన్ నో నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నాకు డిబేట్ ఉంది. మొన్న నేను అట్లూరి పూర్ణచంద్రరావు గారు అని ఒక పెద్ద మనిషి నిర్మాత గారు రజనీకాంత్ గారిని హిందీకి పరిచయం చేశారు అందాకానంతో. అమితాబ్ బచ్చన్ గారితో ఒక 6-7 సినిమాలు చేశారు. ఆయన నాకు అనుకోకుండా బెనర్జీ గారి ద్వారా చాలా క్లోజ్ అయ్యారు. చాలా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాను నేను. హీస్ 90 నౌ, 90. ఆయన స్టిక్ పట్టుకొని నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, 1 hour 20 minutes ఇంటర్వ్యూ. డెఫినెట్గా మీరు అది ఇంటర్వ్యూ చూడండి. నేను ఏ ఇంటర్వ్యూని నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయమండో చూడండి అని ఎప్పుడు చెప్పను. ఆ ఒక్క ఇంటర్వ్యూని మాత్రం అందరూ చూడమని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన రామోజీరావు గారికి చాలా ఆప్తమిత్రుడు, లైక్ క్లాస్మేట్స్, సీనియర్ జూనియర్ క్లాస్మేట్స్, ఒక ఊరోళ్ళు. ఈయనకి 80 ఏళ్ళు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారా పూజేంద్ర గారు అడిగితే, ఆయనకి ఏముంది సార్, ఏం చేస్తాం, 80 వచ్చేసాం కదా, రిటైర్ అవుదాం అనుకుంటున్నానంటే, భలేవారే, మనిషి బ్రతికున్నంత కాలం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి సార్, మనలాంటి వాళ్ళు అసలు ఎప్పుడు రిటైర్మెంట్ అనే మాట మాట్లాడకూడదని రామోజీరావు గారు ఆయనకి చెప్పారట. ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకొని 80లో స్టార్ట్ చేసి ఒక రిసార్ట్ కట్టారండి. మీరు చూడాలి, షాక్ అయిపోతారు. కూర్గులో 100 విల్లాస్, అంటే 100 ఫ్యామిలీస్ హ్యాపీగా వెళ్ళి ఒక దగ్గర ఎంజాయ్ చేసేలాగా ఆయన బ్రెయిన్లో కట్టాడు. అత్యద్భుతం. షాక్ అయిపోయాం అనమాట. అంటే రిటైర్మెంట్ అనేది ఉండొద్దు. అది డబ్బు వచ్చినా లేకపోయినా పని అయితే చేయమన్నట్టు. అది పని డబ్బు కోసమే కాదు, మన కోసం మనం తృప్తిగా ఉండదు. చిరంజీవి గారు మొన్ననే రిటైర్మెంట్ ఏంటి బలేవాడే, మన ఇలా కూర్చొని అలా కూర్చొని ఇలా కూర్చొని టీవీ చూస్తా బతికేస్తామేంటి, ఏం చేయాలి, దానికోసం పోరాడాలి, ఫైట్ చేయాలని 70లో ఆయన ఎలా డాన్స్ చేశారు. వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ మనకి. ఇప్పుడు మనం మాట్లాడుతామంటే ఈ ఇంటర్వ్యూ చూసి ఒక 10 మందికి అరే నిజమే కదా అనిపిస్తే చాలు కదా అంటారు. మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు, మీరు అమెరికా ఎన్నిసార్లు పోయారు, విజయ్ దేవరకొండ గారితో నాకు తెలుసు. అవును. సో మీరు ఇప్పుడు చెప్పిన దాని మీద అంటే నేను నా వైపు నుంచి ఒపీనియన్ రెండు భాగాలుగా చెప్తా. ఒకటి అంటే వెల్త్ అడ్వైజ్ చేసేవాళ్ళు, మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారంటే ఫైర్ అంటాం, ఎంత ఫాస్ట్గా రిటైర్ అయిపోయి అంటే డబ్బు సంపాదించడం కోసం పని చేయాల్సిన అవసరం లేకుండా ఎంత ఫాస్ట్గా మన డబ్బు మనం టేక్ కేర్ చేస్తుంది అనేది ఒక ఏజ్గా చెప్పి దాన్ని ఎలా చేయాలని చెప్తుంటాం. విచ్ మీన్స్ ఇక నుంచి పని చేయకని కాదు, ఇక నుంచి డబ్బు కోసం పని చేయకని. కరెక్ట్. సో ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఇందాక మీరు అన్న అట్లూరి పూర్ణచంద్రరావు గారు సినిమా ప్రొడ్యూసర్గా ఎంతకాలం ఉన్నా 80 అయిన తర్వాత ఇప్పుడు రామోజీరావు గారు చెప్పినప్పుడు ఆయన మళ్ళీ సినిమా తీయలేదు ప్రాబబ్లీ, కానీ ఖాళీగా లేకుండా ఇంకోటి చేశారు. ఆ విధంగా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిన తర్వాత ఏమీ చేయకుండా కూర్చోవడం కాకుండా ఇక నుంచి నచ్చింది చెయ్యి, ఎంజాయ్ చేసేది చెయ్యి.
అంటే ఇన్నాళ్ళు పరిగెత్తి పని చేస్తూ డబ్బు సంపాదించడం కోసం ఆరాటపడి ఉంటాం. ఇక నుంచి ఇష్టపడుతూ డబ్బు సంపాదించడము, లేకపోతే ఇష్టపడుతూ పని చేయటము డబ్బు వచ్చినా అలాగే. ఎందుకంటే డబ్బు గురించి పని చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక పర్స్పెక్టివ్. సో రిటైర్మెంట్ అనేది ఇష్టం లేని పని చేయడానికి మాత్రమే ఎప్పుడు కూడా. అదర్వైజ్ అసలు రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా చెప్పారు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ నేను వెల్త్ అడ్వైస్ చేయటం ఎంజాయ్ చేస్తున్నాను. ప్రాబబ్లీ నాకు రిటైర్మెంట్ ఉండదు, ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నాను. యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్మెంట్ ఉండదు. డైరెక్షన్ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రాబబ్లీ రిటైర్మెంట్ ఉండదు. కానీ ఎక్కడో మనం చేసే పని సరిగ్గా వెళ్ళట్లేదు అంటే మనం అప్గ్రేడ్ చేసుకుని వెళ్తూ ఉండాలి, అదంతా ఉంటుంది అనేది ఒక ఒపీనియన్. అదే అందులోనే రెండు వచ్చేసాయి అనుకోండి. సో డబ్బు కోసం రిటైర్మెంట్ కాదు అనేది చెప్పటం, ఇది ఒపీనియన్ 1, 2 కూడా కలిపి చెప్పేశాను ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం.